మీ అందరికీ శుభాభివందనములు. ఆత్మీయ జీవము కీర్తన 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆత్మీయ జీవమునకు కారణములు. 1. ప్రభు యొక్క వాక్యము. కీర్తనలు 119:25. నా ప్రాణం అంటే నీ హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 2. ప్రభు యొక్క స్వరము. యోహాను 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దమును గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడును వచ్చే ఉన్నది. దానిని వినువారు జీవింతురని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రభు యొక్క ఆత్మ. రోమా 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసును లేపిన వాడు సావునకు లోనైన మిమ్మును కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేయను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, దేవా, నాయన, మీ దివ్యమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా నాయన, సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మెండుగా నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి యెహోవా నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్.